greater for the human mind and the human heart than the study of God, the knowledge of who God is. మనం దేవుడి గురించి అధ్యయనం చేయడం కంటే, దేవుడి జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడం కంటే ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి అధ్యయనం స్టడీ అనేది ఇంకోటి ఏది కూడా లేదు. It humbles us. It helps us to understand who God is and who we are. ఈ దేవుడి గుణలక్షణాల గురించి అధ్యయనం మనల్ని దీనుడిగా చేస్తుంది. దేవుడేమో మనమేమో తెలుసుకునేలాగా సహాయపడుతుంది. So now we will see from Scripture that God is holy and He is righteous. మనం లేఖనాల నుంచి ఇప్పుడు రెండు గుణలక్షణాలు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు అనే విషయాన్ని మనం అధ్యయనం చేద్దాం. The purpose of the session to biblically understand God's holiness and righteousness. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క పరిశుద్ధతను, దేవుడి యొక్క నీతిని అర్థం చేసుకోవడం. That's 1 and 2 on our slide here. Just make sure I've got this up. Yes, we're good. And number 3 is how does the holiness and righteousness of God affect our lives and our ministry? మన జీవితాల్లో, మన పరిచర్యలో దేవుని పరిశుద్ధత, దేవుని నీతి అనే అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడమే మరొక ఉద్దేశం. The key text, please turn now, Exodus 15:11. We will read this. మనం ముఖ్యమైనటువంటి వచ్చిన భాగం నిర్గమకాండం 15వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? So we're going to begin by defining holiness, which is God's distinction. చూడండి, దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు. I want you to think firstly, if someone was to come to you in your congregation and say, all throughout the Bible I see this word holy, what does it mean? చూడండి, ఎవరైనా నీ సంఘంలో ఉన్నవాడు వచ్చి బైబిల్ అంతట్లోనూ కూడా దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఉంది, అసలు పరిశుద్ధుడు అనే మాట అర్థం ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి, ప్రత్యేకమైన మనం చెప్పడానికి రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇది లేఖనాంతంలో కూడా రాయబడింది. The word holy is regular in scripture and it means to be set apart. చూడండి, పరిశుద్ధత లేదా పరిశుద్ధుడు అనే మాటకి ప్రత్యేకించబడినది లేదా ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. To be separated. వేరుగా ఉన్నవాడు అని అర్థం. Holiness does refer to people and objects. పరిశుద్ధత అనేది కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు, అది కొన్ని వస్తువులకు కూడా అది ప్రస్తావించడానికి వాడబడింది పరిశుద్ధత అనే మాట. So holiness being set apart people and set apart objects, we see this for instance in God's holy temple, a place set apart. చూడండి, అది వ్యక్తులకి వస్తువులకి అది ప్రస్తావించడానికి చెప్పబడింది కదా, దానికి ఉదాహరణగా చెప్పాలంటే దేవుని పరిశుద్ధ ఆలయం అని అన్నాడు. అంటే ఒక ప్రదేశం అనేది ప్రత్యేకించబడింది, ప్రతిష్ఠించబడింది. God's people are to be a holy people set apart. దేవుని ప్రజలు పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా ఉన్నారు అని అన్నాడు కదా, అంటే ప్రజలు ఇప్పుడు ప్రత్యేకించబడతారు. What about when Moses is told, take off your sandals, you are on holy ground? చూడండి, దేవుడు మోషేతో ఆ మండే పాప దగ్గర ఏమన్నాడు? ఇదిగో నువ్వున్న చోటు పరిశుద్ధమైన స్థలం కాబట్టి నీ చెప్పులు తీసే అని అన్నాడు. అసలు దాని భావం ఏంటి? So we have a temple set apart, people set apart, ground or a land set apart. చూడండి, దేవాలయం ప్రత్యేకించబడింది, ప్రజలు ప్రత్యేకించబడ్డారు. అదేవిధంగా ఉన్నటువంటి ఆ ప్రదేశం ప్రత్యేకమైంది, పరిశుద్ధమైంది అన్నాడు. But it ultimately speaks about God who is holy. అయితే అసలు అంతిమంగా పరిశుద్ధుడు అనే మాట దేవుడికి సంబంధించింది. There is none holy like our God. మన దేవుడిలాగా పరిశుద్ధుడు అనే మాట అసలు ఒక్కడు కూడా లేడు. There is none who is set apart, separated, distinct like our God. మన దేవుడు మాదిరిగా ప్రత్యేకించబడిన వాడు, వేరుగా ఉన్నవాడు, ప్రతిష్ఠితమైన వాడు అసలు ఎక్కడు కూడా లేడు. He is separate from his creation. ఆయన తన సృష్టి అంతటికీ కూడా ప్రత్యేకంగా ఉన్నవాడు. That's why we have read in the text in Exodus, it says, who is like thee, O Lord, glorious in holiness.
అసలు పరిశుద్ధతను బట్టి చూస్తే, మహిమను బట్టి చూస్తే నీలాంటి వాడు ఎవడున్నాడు అనే మాట మనకి కనిపిస్తుంది. It's more of a question, more of a statement than a question. It's stating there are none who are like him. చూడండి, ఇది నిజానికి ప్రశ్న కాదు, కానీ ఆశ్చర్యపోతూ చెప్పినటువంటి ఒక మాట ఇది. He is majestic, he is perfect, and he is worthy of all our praise. మన స్తుతి అంతటికీ కూడా అర్హమైనటువంటి ఆయన అద్భుతాలు చేసేవాడు, పరిశుద్ధులో ఆయన మహనీయుడు. Every other God mentioned is a false God, just an idol, not holy. చూడండి, ఈ లోకంలో ఎన్నో విగ్రహాలు, అబద్ధ దేవుళ్ళు మనకు కనబడతారు. పరిశుద్ధులు, పరిశుద్ధమైన కాదు. There is only one true God, and he is set apart, distinct from all that he has made. అయితే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, లోకమంతటిని చేసిన వాడు ఆయనే. ఆయన పరిశుద్ధుడు. తను చేసిన సృష్టి అంతటికీ కూడా ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. A non-believer back in Australia said to me, he believed God was in everything. చూడండి, ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అవిశ్వాసం నాతో ఏమనంటే, దేవుడు అన్ని వస్తువుల్లోనూ అన్నింటిలోనూ ఉన్నాడు అని చెప్పాడు. He tried to tell me, you are God and I am God, and the nature out there is God. చూడండి, అన్నింటిలోనూ దేవుడు ఉన్నాడు కదా, కాబట్టి నీలోనూ దేవుడు ఉన్నాడు, కాబట్టి నువ్వు దేవుడే. నాలోనూ దేవుడు ఉన్నాడు, కాబట్టి నేను దేవుడే. ప్రకృతి అంతట్లో కూడా దేవుడు ఉన్నాడు, కాబట్టి ప్రకృతి అంతా దేవుడే అని చెప్పాడు. Blasphemous. చూడండి, దేవదోషం కదా ఇది. Yes. He does not know the holiness of God. దేవుడి పరిశుద్ధత గురించి అతనికి తెలియదు. He is distinct, separate from his creation. దేవుడు తన సృష్టికి అంతటికీ కూడా ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. To emphasize this attribute, Isaiah says of the angels in heaven, ఈ గుణాన్ని గురించి చెప్పడానికి పరలోకంలో ఉన్నటువంటి దేవతలు దేవుడిని ఆరాధిస్తారని చెప్తాడు యెషయా. let's see what the heavenly beings say. Turn with me to Isaiah chapter 6. Isaiah chapter 6. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఆ దేవతలు దేవుడి గురించి ఏం చెప్తారో మనం గమనించు. Verse 3. 3వ వచనం. వారు సైనికుల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండిన గొప్ప స్వరంగా ప్రకటన చేస్తుంది. The emphasis is given by repetition. చూడండి, నొక్కి చెప్తున్నాడు. నొక్కి చెప్పడానికి రుజువుగా 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మాట్లాడాలి. Holy, holy, holy. 3 times. 3 సార్లు పరిశుద్ధుడు అని మాట్లాడతాం. The angels are saying God is holy. He's distinct, set apart. దేవతలు ఏం చెప్తారంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్తాడు, అంటే ఆయన ప్రత్యేకించబడిన వాడు, వేరుగా ఉన్నవాడు అని చెప్తున్నాడు. The angels are saying he's more holy than all of his creatures. ఆయన తన సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటికంటే కూడా ఆయన పరిశుద్ధుడు అని చెప్పి దేవతలు అంటూ ఉన్నారు. The angels are saying he is more holy than all of his works. ఆయన తను చేసే కార్యాలన్నింటికంటే కూడా ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నారు, దేవతలు చెప్తున్నారు. They're saying there is none like him. He is holy, holy, holy. ఆయన లాంటి వాడు ఎవరూ లేరు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాఢంగా చేస్తున్నారు. Everything about God is identified by holiness. చూడండి, దేవుడికి సంబంధించిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదిగానే గుర్తించబడతా ఉంది వాక్యం. Everything about God is identified by holiness. ప్రతిదీ కూడా ఆయన సంబంధించిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదిగానే పరిగణించబడతా ఉంది. His word is holy, the Holy Bible. ఆయన వాక్యం పరిశుద్ధమైన వాక్యం. You can't separate God from his word. ఆయన యొక్క వాక్యాన్ని మనం వేరు చేయలేము. So his words, if they're holy, are set apart. No other words, no other books like his word. కాబట్టి ఇప్పుడు ఆయన మాటలు ఆయనకు పరిశుద్ధమైనవి అయితే ఆయన మాటలతో మనం ఏ గ్రంథాన్ని ఏ మాటను కూడా మనం సమానంగా చేయలేము. So we say holy scriptures or holy Bible. అందువల్ల మనం ఏమంటాం? పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ గ్రంథం అని అంటూ ఉంటాం. We know that the Father and the Son are holy, and his Spirit is holy, the Holy Spirit. మనము తండ్రి కుమారులిద్దరూ పరిశుద్ధులు అంటాము. అలాగే ఆయన కొన్న ఆత్మ అనే పరిశుద్ధాత్మ, పరిశుద్ధత అనే మాటతోనే మనం ఆయన ఆత్మ కూడా మనం చూస్తున్నాం. His word tells us that his dwelling place is holy. చూడండి, ఆయన వాక్యం చెప్తుంటే ఆయన నివాస స్థలం కూడా పరిశుద్ధమైనది అని చెప్తూ ఉంది.
There is no one who has power and might and authority like him. He is distinct by his power and authority. చూడండి, ఆయనలాగా మహిమ, ప్రభావం, శక్తి కలిగిన వాడు ఎవరు లేరు. ఆయన తన గుణలక్షణాలన్నింటిలో చాలా ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడని నేను చెప్తా ఉన్నాను. As we understand this, we should be thinking God is above us. He is high and lifted up. మనం ఈ గుణలక్షణాలు మనం అధ్యయనం చేసినప్పుడు ఆయన చాలా ఉన్నతుడు, ఆయన అత్యున్నతుడు, మహోన్నతుడు అని మనం అర్థం చేసుకోవాలి. And this is a next point. God is high and exalted. చూడండి, దీన్ని తర్వాత మనం అధ్యయనం చేయవచ్చు. ఆయన అత్యున్నతుడు, అతి శ్రేష్ఠుడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. We remember that God loves his people and that he has made his dwelling among us by his Spirit, by his Son. చూడండి, దేవుడు పరిశుద్ధుడే, ఆయన మనకు అతీతుడే. అయితే ఆయన తన కుమారుడు ద్వారా, తన ఆత్మ ద్వారా ఆయన మనలో మన మధ్యన ఆయన నివసిస్తున్నాడు. However, అయితే the holiness of God teaches us that God remains distinct from us. అయితే మన మధ్యలోనే ఉన్నా కూడా ఈ దేవుడి పరిశుద్ధత అనే అంశం ఏం చెప్తుందంటే ఆయన మనకు ప్రత్యేకంగా ఉన్నాడని చెప్తుంది. Set apart by his holiness. His creation, we are distinct from him. సృష్టించబడినటువంటి మనం ఆయనకు వేరుగా, ఆయనకు భిన్నంగా మనం ఉన్నాం. Please turn Isaiah 57 verse 15. 57 యెషయా గ్రంథం 15. Isaiah 57:15. మహాగణుడు యెషయా గ్రంథం 57:15 వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసమైన వాడి లాభ సెలవిస్తున్నాడు. God says to us, I dwell in the high and holy place. He is above us. ఆయన అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడని. For those who were with us last night, Pastor Wayne reminded us and taught us something very important. రాత్రి ఎవరైతే పల్లెపాలెంలో జరిగిన మీటింగ్లో ఎవరైతే ఉన్నారో ఆ మీటింగ్లో పాస్టర్ వేక్ గారు ఈ వచ్చి నుంచి చాలా ముఖ్యమైనటువంటి సంగతులు బోధించడం మీకు గుర్తుంది. He said God is above us, he is beyond us, but he is with us. చూడండి, దేవుడు అనేవాడు చాలా ఉన్నతుడు మనకన్నా. దేవుడు అనేవాడు మనకు అతీతుడు, అయితే ఆయన మనతో ఉన్నాడు అనే విషయాన్ని పాస్టర్ రాత్రి గుర్తు చేశారు. Amen. ఆమేన్. He is not like us, he is separate, but he is with us. ఆయన మనలాంటి వాడు కాదు, కానీ ఆయన మనతోనే ఉన్నాడు. We also learn that there is no one holy like the Lord. There is no one besides you. చూడండి, ఆయన లాంటి పరిశుద్ధ ప్రభువు, పరిశుద్ధ దేవుడు ఎవరో లేరు. ఆయనతో సమానమైన వాడు ఎవరో లేడు. We worship God therefore because he is the supreme ruler, the holiest one of all. ఆయన అందరిలో అత్యంత పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. We must speak about sin for a moment. మనం అసలు ఒక క్షణం పాపం అనే దాని గురించి ఆలోచించాలి. To be reminded that we are not like God. మనం దేవుడు లాంటి వాడు కాదు అని గుర్తు చేసుకోవడానికి ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. The state of humanity is that we are all sinners. మానవాళి యొక్క స్థితి ఏంటంటే మనం అందరం కూడా పాపులమే, పాప స్థితిలోనే ఉన్నాం మనం. We are sinners in Adam. We have inherited the sin of Adam. మనం ఆదాములో పాపులమై ఉన్నాం. ఎందుకంటే ఆదాము నుంచి మనం పాపం అనేది మనకు సంప్రాప్తించింది. Jeremiah reminds us that our heart is deceitful above all else. చూడండి, ఇర్మియా మనకి ఏమని గుర్తు చేస్తాడంటే హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది గుర్తు చేస్తున్నాడు. The source of all the problems in the world come from the human heart. చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మానవ హృదయం నుంచే అవి పైకి వస్తూ ఉంటాయి. Romans 3:23 says that all have sinned and fallen short of the glory of God. రామ 3:23 ఏం చెప్తుందంటే అందరూ పాపం చేశారు, దేవుడు పొందుకోలేకపోతున్నారని చేస్తాడు. People don't like to talk about sin, but we must talk about sin. అసలు ఏంటంటే పాపం గురించి మాట్లాడేసుకోవడం, కానీ తప్పనిసరిగా మనం దాని గురించి మాట్లాడాల్సిందే. By contrasting and doing this, we are able to understand that God is not like us. He does not have sin. చూడండి, దేవుడు మనం పాపం గురించి మనం అధ్యయనం చేస్తున్న గురించి ఆలోచిస్తున్నప్పుడే ఆ వెలుగులో చూస్తే దేవుడు ఎంత
పరిశుద్ధుడిగా ఉన్నాడనే విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. So our next point, to understand God's holiness, we remember He is pure and without sin. చూడండి, దేవుడి పరిశుద్ధత గురించి అర్థం చేసుకోవడానికి మనం ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే ఆయన పాపం లేని పవిత్రుడిగా ఉన్నాడనే విషయం మనం అర్థం చేసుకోవాలి. God is incapable of sin. He is pure. చూడండి, దేవుడు పాపం చేయలేడు, ఆయన పవిత్రుడు. And this is where we see that distinction that God is set apart. He is holy, unlike us. చూడండి, ఆయన మనలాంటి వాడు కాదు, ఆయన మనకు అతీతుడు, మనకి చాలా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ విషయాన్ని మనం ఆయన పాపం చేయలేని ఆయన సామర్థ్యంతో మనం చూడాలి. We're going to learn as well that when we say God is pure, we're saying that God's words are pure. Everything that He says and speaks is without sin. It is pure. Turn to Psalm chapter 12, please. చూడండి, అసలు దేవుడు పరిశుద్ధుడు అని అంటే ఆయన చేసే ప్రతిదీ పవిత్రమైందే, ఆయన మాట్లాడే ప్రతిదీ పవిత్రమైందే. కాబట్టి ఇప్పుడు ఆ సంగతిని మనం 12వ కీర్తనలో మనం సార్ చూద్దాం. Psalm 12, verses 6 and 7. Please read. 6-7 వచనాలు, కీర్తన 12, 6-7 వచనాలు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరగి పూజిన వెండి అంత పవిత్రములు. యెహోవాని దరిద్రులను కాపాడదు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. His words are without flaws, without error. ఆయన మాటలు లోపాలు లేనివి, తప్పులు లేనివి. God is pure in that He has no sin like we do. Let's look at 1 John 3, verse 5. ఆయన పాపం లేనివాడు, మనకి భిన్నమైన వాడు. మధ్యాహ్న పత్రికని ఇప్పుడు మనం చూద్దాం. 1 John 3, verse 5. Please read. మొదటి యోహాను 3వ అధ్యాయం verse 7. Verse 5. verse 5. 3:5. పాపములను తీసివేయటకై ప్రత్యక్షమైన నీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. What a beautiful verse that we have here that teaches us about the sinlessness of God, but also that He will deal with our sin problem in Jesus. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన పాపరహితుడు అని చెప్తుంది. పాపరహితుడే పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు అని చెప్తాము. When we read this, we see God's grace, His mercy. So many of these passages that we have to demonstrate His attributes to us. So we're learning about His holiness, but we also see grace and mercy that are coming through the passages to us as well. చూడండి, ఈ వాక్యంలో ఆయన పాపరహితుడు అనే మాట ఉంది. ఆ పాపరహితుడు అనే ఆ మాటలో ఆయన పాపాన్ని తీసివేయడానికి వచ్చాడని చెప్తుంది కదా. కాబట్టి అక్కడే ఆయన గొప్ప కనికరాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన గుణలక్షణం వాటి కనబడతా ఉన్నారంటే పరోక్షంగా అవి మరికొన్ని గుణలక్షణాలు కూడా అవి చెప్తూ ఉంటాయి. But right now we're talking about His holiness. మనమైతే ఇప్పుడైతే మనం ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాం. ఆయన పాపం లేని పరమ పవిత్రుడు అని గుర్తు చేసుకుంటున్నాం. I need you to come to Habakkuk chapter 1, verse 13. హబక్కూకు 1:13 చూద్దాం. ఇప్పుడు Chapter 1, verse 13. 1:13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించేవారి బాధలు కట్టలను నీవు చూసి దుర్మార్గం కంటే తనకంటే ఎక్కువ ఇబ్బంది నాశనం ఎందుకు. Thou art of purer eyes than to behold evil, and canst not look on iniquity. What does this mean? చూడండి, ఈ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా. ఏంటి దీని అర్థం? Does it mean that God must hide Himself away from sin? చూడండి, అంటే దీని అర్థం పాపాన్ని చూడకుండా ఆయన బాగుంటాడని అర్థమా? Picture His fingers? లేకపోతే చేయి అడ్డం పెట్టుకుని చేతి వేళ్ల మధ్య ఉండే సందులను చూస్తూ ఉన్నాడని అర్థమా? No, what it means is that He cannot give approval to sin. దాని అర్థం ఏంటంటే ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా ఆమోదించడని అర్థం. He cannot look on sin, that He cannot let it go unpunished. చూడండి, పాపాన్ని చూసి పాపానికి శిక్ష వేయకుండా మాత్రం దాన్ని వదిలేయడని అర్థం. Because He is a holy God. ఎందుకు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి. He cannot even pretend it never happened. అసలు పాపం ఎన్నడూ జరగలేదన్నట్టు కూడా ఆయన నటించడం.
although believers have an intimate relationship with God, విశ్వాసులందరికీ దేవుడితో ఎంతో అన్యోన్యమైనటువంటి సంబంధ సహవాసం ఉన్నప్పటికీ that comes through the Lord Jesus Christ, అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ అన్యోన్యమైనటువంటి సంబంధం వచ్చినప్పటికీ we must have deep reverence and respect for His holiness. ఆయన పరిశుద్ధత ఎడల మనకి లోతైనటువంటి గౌరవము ఘనత అనేది మనలో ఉండాలి. That He is without sin. ఆయన పాపం లేనివాడు అనే దాన్ని బట్టి మనం ఆయనకి లోతైన గౌరవ ఘనతలు ఇవ్వాలి. As we're talking about God's holiness, we now come to the righteousness of God. మనం దేవుడి పరిశుద్ధత గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవుడి నీతి గురించి మనం మాట్లాడుకుందాం. Turn please to Acts chapter 3 verse 14. 3:14 అపోస్తలుల కార్యాలు. అపోస్తలులు 3:14. We're going to see both holiness and righteousness spoken of together in the same passage. 3:14లో ఇక్కడ పరిశుద్ధత నీతి అనే రెండు లక్షణాలు కూడా కనబడతాయి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరాంతకుడైన మనిషిని అనుగ్రహించమని అడిగారు. It says, men of Israel, you disowned the holy and righteous one and asked that a murderer be released to you. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పరిశుద్ధుడిని నీతిమంతుడిని నిరాకరించారు, కానీ హంతకుడిని మీకు కావాలని అడిగారు. We learn that He is holy and righteous right here in this one verse. ఈ ఒక్క వచనంలో ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. And when we consider our human sin nature, we should rightly understand, as we consider our sin nature, మన పాప స్వభావాన్ని గురించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు we sin because we are sinners. చూడండి, మనం పాపం ఎందుకు చేస్తాం? మనం పాపం కాబట్టి. Sin comes from within us. It comes to an outward act. చూడండి, పాపం అనేది లోపల ఉంది, ఉరుగట్టుతుంది. అది క్రియ లోపల బయటపడుతుంది. Because of the state of our hearts. అది మన హృదయ స్థితిని బట్టే అది బయటకు వస్తుంది. We don't act always righteously because it isn't in our nature. మనము ఎప్పుడు కూడా నీతిగా ప్రవర్తించలేం. ఎందుకు? మన స్వభావాలు, మన హృదయాలు పాపపు స్వభావాలు, పాపపు హృదయాలు కాబట్టి. We have a sin nature, so therefore we sin. మనలో పాప స్వభావం ఉంది కాబట్టి మనం పాపం చేస్తూ ఉంటాం. That's why we must be born again. అందువల్లే మనం తిరిగి జన్మించాలి. That's why we need a new heart with new desires. అందువల్లనే మనకి నూతనమైనటువంటి కోరికలు కావాలంటే నూతనమైన హృదయం కావాలి. But God, however, is distinct, and He does works of righteousness because He is righteous. అయితే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చేసే కార్యాలన్నీ పరిశుద్ధంగానే నీతిగానే ఉంటాయి. He does righteousness because He is righteous. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి కార్యాలే చేస్తూ ఉంటాడు. For the Lord is righteous. He loves justice. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి న్యాయాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. That was Psalm 11 verse 7. Just write it down for now. కీర్తన 11:7లో మనం మాటలు చూస్తాము. The righteousness of God then speaks to God's moral and ethical standard. చూడండి, దేవుడి నీతి అంటే దేవుని నైతికమైన న్యాయమైనటువంటి ప్రమాణాల గురించి మాట్లాడుతాము. How is it that we can say to somebody that something is right and something else is wrong? How can we say that something's right, something else is wrong? చూడండి, మనం దేన్నైనా సరే ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది సరైనది, ఇది సరికానిది అని మనం ఎలా చెప్పగలం? We can say what is right and what is wrong because we have a righteous God who reveals righteousness to us. చూడండి, ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా చెప్తున్నామనంటే మనకు దేవుడైన వాడు చెప్తున్నాడు అసలు ఏది మంచి ఏది చెడు అనే విషయాలు. He is pure, holy and righteous in every way. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో కూడా పరమ పవిత్రుడు. So all that He does is pure, all that He does is righteous, and all He does is holy. ఆయన చేసేది ప్రతిదీ కూడా పవిత్రమైనదే, ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదే, ప్రతిదీ కూడా నీతి కలిగిందే. So we should say then that His ways are always right. ఆయన మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆయన మార్గాలు ఎల్లప్పుడూ కూడా సరైనవే అని చెప్పొచ్చు. He always acts righteously because He is righteous. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా నీతిగానే ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. As we're being transformed to have a new mind and think like God thinks,
చూడండి, మనం ఈ సత్యాలను వింటున్నాం కాబట్టి సరైనటువంటి విషయాలతో మన మనసులో నింపుకుని మనం సరిగ్గా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యతమే ఉన్నాం. There are times where we as humans in our sinful state don't always think that God is right or just. We put our version of right and just on. చూడండి, మనం కొన్నిసార్లు మన పాపపు స్వభావాన్ని బట్టి దేవుని నీతి పరిశుద్ధతలు మనం పక్కన పెట్టేసి మనం మనకు తోచిన విధానంలో ప్రవర్తిస్తూ ఇదే నీతి ఇదే పరిశుద్ధంగా మనం భావిస్తున్నాం. But this is where the Bible transforms our thinking, because God's ways are always right, because He is righteous. అయితే ఇక్కడ దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది ఏంటంటే దేవుని యొక్క నీతి పరిశుద్ధత గురించి మనం తెలుసుకోవాలి, ఆ మార్గంలోనే మనం నడుచుకోవాలి. అవే సరైన మన ఆలోచనలు మన మార్గాలు కాదు. Let's consider the ways that He is righteous. ఆయన తన మార్గాల్లో ఏ విధంగా నీతిమంతుడిగా ఉంటాడని దాన్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు God's laws are righteous because He is righteous. All of His laws are righteous. ఆయన కట్టడలన్నీ కూడా నీతి కలిగినవి ఆయనే, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. God's thoughts are always righteous because He is righteous. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఆలోచనలన్నీ కూడా నీతి కలిగినవి. His words are righteous words. ఆయన మాటలన్నీ కూడా నీతి కలిగినటువంటి మాటలే. His actions are righteous actions. ఆయన చర్యలన్నీ కూడా నీతి కలిగినటువంటి చర్యలే. His decisions are righteous righteous decisions. ఆయన నిర్ణయాలన్నీ కూడా నీతి కలిగినటువంటి నిర్ణయాలే. That is what He has decided, predetermined before the foundation of the world. అందువల్లనే ఆయన మనం జగత్తు పునాది వేయబడక మునిపే మనం అలాంటి సత్క్రియలనే చేయాలని చెప్పి దాన్ని ముందుగానే గమనించాడు. So true righteousness is found in God, not human opinion. చూడండి, నిజమైనటువంటి నీతి మనుషుల అభిప్రాయంలో కాదు, అది దేవునిలోనే మనకు కనబడుతుంది. Not even in man-made laws. మనుషులు కల్పించినటువంటి నియమాల్లో కూడా ఆ నీతి అనేది కనబడదు. Stated once more, because God is pure and without sin, దేవుడు పరిశుద్ధుడు అని పాపం లేనివాడు కాబట్టి, because He is righteous, ఆయన నీతిమంతుడు కాబట్టి He is always right. ఆయన ఇప్పుడు కూడా సత్యమైన వాడే, సరైన పనులే చేస్తాడు. What this means for you and I and for your congregations is that you can point them to what is right. కాబట్టి ఇప్పుడు ఇది మీకు నాకు మన సంఘాల్లో ఉన్న ప్రజలకి ఇది ఏమని సూచిస్తా ఉందంటే మనం సరైనటువంటి వాటి వైపు, సరైన మార్గాల వైపు చూపించాలి. You don't have to preach it as opinion. మీరు ఇది మీ అభిప్రాయాన్ని మీరు ప్రకటించకూడదు, మీరు ప్రకటించక్కర్లేదు. You preach it with boldness, the righteousness of God. దేవుని యొక్క నీతిని ఎంతో ధైర్యంతో ఇది దేవుని నీతిని ప్రకటించాలి. Stand firm upon the word of God, brothers. దేవుని వాక్యం పైన స్థిరంగా నిలబడాలి సోదరులారా. You have a holy and a righteous God. ఎందుకంటే మనకున్నది పరిశుద్ధుడైన వాడు, నీతిమంతుడైనటువంటి దేవుడు. You have a standard of truth. మీకు ఒక సత్య ప్రమాణం అనేది ఉంది. మీకు Your morals and ethics are found in the living word of God. సజీవమైనటువంటి దేవుని వాక్యంలోనే మీకు ఆ దేవుని నీతి ప్రమాణం అనేది, సత్య ప్రమాణం అనేది ఉంది మీకు. Okay, we're going to have a look now. I think I've messed that up, so I'll just leave that for a moment. We're going to look at what does God's holiness and righteousness mean for us and ministry. చూడండి, మన జీవితాల్లోనూ మన పరిచర్యలో దేవుని పరిశుద్ధత, దేవుని నీతి అనే అంశాలు ఏ విధంగా ఉపయోగపడతాయి. First thing, అందుకే and I don't believe this is in your notes, it might be a little bit different. Make sure you write it in if you don't have this. ఒకవేళ మీ నోట్స్లో కనుక ఇది లేకపోతే కనుక మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. You need to have the right view of God, a high view of God. మీరు దేవుడి గురించి సరైన అభిప్రాయం కలిగి ఉండాలి, చాలా ఉన్నతమైన శ్రేష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలి. Studying His holiness and righteousness gives us the right view of God, high view. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క నీతిని గురించి అధ్యయనం చేయడం వల్ల మనకి దేవుడి గురించి అభిప్రాయాలు చాలా ఉన్నతంగా ఏర్పడతాయి. It leads us to reverence, respect, awe of His holiness and righteousness. ఆయన నీతి పరిశుద్ధత మూలంగా మనం ఆయన గురించినటువంటి సరైనటువంటి భయభక్తులు కలిగి ఉంటాం. Helps us to understand He deserves worship. అది దేవుడు మన ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు అని మనకి అది మనకు నేర్పిస్తుంది. And He deserves more worshipers, amen? ఆయన నిజానికి మనం చేసేటటువంటి ఆరాధన కంటే కూడా ఇంకా అధికమైనటువంటి ఆరాధన అర్హుడు అనే విషయాలకి గుణలక్షణం మనం నేర్పిస్తాయి. Amen. So that's first, His holiness and righteousness
for the right view of God. దేవుని గురించి సరైన అభిప్రాయం కలిగి ఉండడానికి ఆయన నీతి పరిశుద్ధతలు మనకి సహాయపడతాయి. Now also, what we see is that when we study His holiness, we get the right view of who we are. చూడండి, దేవుని నీతి పరిశుద్ధత గురించి మనం అధ్యయనం చేస్తుంటే మనమేంటో కూడా మనకు తెలుస్తుంది. సరైన అభిప్రాయం మన గురించి మనకు సరైన అభిప్రాయం కలుగుతుంది. In the presence of His holiness and His righteousness, we become fully aware of our own sin. దేవుని నీతి గల పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనం ఉంటే మన గురించి మనకి సరైనటువంటి అవగాహన అభిప్రాయం కలుగుతాయి. This is similar to when you look at the 10 Commandments in Exodus. 10 ఆజ్ఞల విషయంలో నిర్మాణంలో కనబడే 10 ఆజ్ఞలు నీకు అవశ్యం నీకు అర్థం అవుతుంది. You see the commandments and it's like a mirror. It shows you that you have fallen short. చూడండి, మీరు ఆ 10 ఆజ్ఞలు చూసినప్పుడు అది మీకు అర్థంలా మీకు ఏం చూపిస్తూ ఉంటుందంటే ఈ ఆజ్ఞలలో ప్రతి దాంట్లో కూడా మీరు తప్పిపోయారు అని చూపిస్తాం. Like if I've been out working and sweating and I'm covered in dirt and I see my reflection in the mirror. చూడండి, బాగా పని చేసిన తర్వాత బాగా చుట్టాల్లో చెరువు చెమట పట్టేసి బాగా మురికిగా ఉన్నప్పుడు నేను అర్థం ముందు నిలబడ్డాను అనుకోండి, I see myself. I have to go and get cleaned up. సో ఇప్పుడు నా ఈ భయంకరమైన అవతారం చూస్తామో ఇందాకగా ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళి శుభ్రం చేసుకోవాలి అనే భావం కలుగుతుంది కదా. God's words like this, a mirror that shows us our true state. చూడండి, దేవుని వాక్యం అలాగే అర్థం ఇది నీ యొక్క నిజమైన స్థితిని నేను చూపిస్తా ఉన్నాను. And that's the state of His holiness and His righteousness. We realize that we are sinners who need a Savior. చూడండి, దేవుని పరిశుద్ధత నీతి అనేది కూడా అలాగే అర్థంగా ఏం చూపిస్తూ ఉంటుందంటే మనం పాపులము, మనకి ఒక రక్షకుడు అవసరం అనే సత్యాన్ని ఈ 2 గుణాలను చూపిస్తూ ఉంటాం. Don't turn there, but do you remember the prophet Isaiah and what he said when he saw the Lord seated on a throne high and exalted? What did he say? చూడండి, అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు యెషయా చూశాడు కదా, అప్పుడు యెషయా ఏమని చెప్పాడో ఒకసారి గుర్తుందా? ఎస్. You remember? What did he say? ఏం చెప్పాడు? Woe to me, I cried, I am ruined. అయ్యో నేను నశించాను, ఎందుకంటే సైనికుల అధిపతి యెహోవా నేను కన్నారా చూశాను అని అన్నాడు. Why did the prophet Isaiah say that? Because he saw the Lord seated. He saw His holiness. He saw His righteousness and he knew he was not. చూడండి, ఎందుకు యెషయా ప్రవక్త ఇంత లతంగా భయపడి వాపోతున్నాడనంటే ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన చూశాడు. అలా చూసిన తర్వాత నేను అలా లేను, నేను పాపిని, నాకు చుట్టూ ఉన్న ప్రజల పాపులే అనే విభ్రాంతి చెంది ఈ విధమైనటువంటి మాట చెప్పాడు. And it's at this point, brothers, that you can preach the good news to your congregation and to anybody coming in. చూడండి, ఈ విధంగానే మీరు మీ ప్రజలకి అలాగే ఇంకా వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సువార్తను మీరు ప్రకటించాలి. Yes, we are ruined because of our sin. Yes, we realize that we are sinners. మేము మన పాపాలను బట్టి మనం నిజంగా నశించిన వాళ్ళమే, మన పాప స్వభావం కలిగిన వాళ్ళమే. But Christ died for sinners and calls you to Himself to believe in His death and resurrection. అయితే అలాంటి పాపమైనటువంటి మన కోసమే క్రీస్తు మరణించాడు. ఇప్పుడు పాపమైనటువంటి మనల్ని పరిశుద్ధమైన నీతిగా ఆయన సన్నిధిలోకి మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. Preach the holiness, preach the righteousness, and preach sin. పరిశుద్ధత గురించి ప్రకటించండి, నీతి గురించి ప్రకటించండి, అలాగే పాపం గురించి కూడా ప్రకటించండి. And preach the gospel of Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తు సువార్త గురించి ప్రకటించండి. Think about how we can know our sin further. మనం ఇంకా మన పాపం గురించి ఏ విధంగా ఆలోచించాలనే దాన్ని మనం మాట్లాడుకుందాం. Our sin is there, but God's holiness reveals it. మన పాపం అనేది ఉంది, దేవుడి యొక్క నీతి పరిశుద్ధులే ఆ పాపాన్ని పట్టుబడి చేస్తామే. Like sometimes when you see the light shining in your house through the window, చూడండి, ఇది ఎలా అర్థం చేసుకుంటే ఒక మాట చెప్తాను, ఆలోచించండి. మీ ఇంటి కిటికీలో నుంచి అనేది వెలుతురు అనేది వస్తూ ఉంటుంది. you can see the dust in your house. చూడండి, ఆ వెలుతురు వచ్చినప్పుడు కొంత దుమ్ము కణాలు అనేవి ఆ వెలుతురులో కనబడతా ఉంటాయి. Yes. The light has exposed it. The dust was always there, but the light has revealed it. అయితే దుమ్ము అనేది ఎప్పుడు అలానే ఉంటది, కానీ అది ఎప్పుడు మనకు కనబడుతుంది? లైట్ ఉన్నప్పుడే. సూర్యరశ్మి వచ్చినప్పుడే ఆ సూర్యరశ్మి ఆ వెలుగే ఆ దుమ్ము కణాలు అనేది మన కంటికి కనబడేది చేస్తారు. అది ఉన్నప్పటికీ మనకు కనపడదు సూర్యరశ్మి.
God's holiness is like this, revealing our true state. చూడండి, దేవుని వాక్యం అనేది ఆ సూర్యుని వెలుగు లాంటిదే. ఆ వెలుగు వచ్చినప్పుడు తులుపు కణాల కారణం అంటే దేవుని పరిశుద్ధత అనేది వచ్చినప్పుడే మనలోని పాపం అనేది కనబడుతుంది. Yes. Amen. Are these attributes communicable or incommunicable? చూడండి, దేవుని నీతి అనే పరిశుద్ధత అనే ఈ లక్షణాలు దేవుడు మనకి ఇచ్చేవా ఏమైనా? Good. Excellent. Well done, brothers. So that means then, what that means, so you understand now is, that means that we are to take on these attributes. కాబట్టి ఈ నీతి పరిశుద్ధతలు దేవుడు మనకు అనుగ్రహించేది కాబట్టి ఈ నీతి పరిశుద్ధతలనే మనం ధరిస్తూ ఉండాలి, మనం అభ్యాసం చేసుకోవాలి. 1 Peter 1, please. 1 Peter 1. మొదటి పేతురు 1వ అధ్యాయం. 1 పేతురు 1వ అధ్యాయం. Verses 14 through 16. 14 నుంచి 16 వచ్చిన. 14 నుంచి 16 వచ్చిన. నేను పరిశుద్ధమైన కనుక మీరు పరిశుద్ధులైన రాబడి కాగా మీరు విధేయులకు పిల్లలకి పూర్వపత్ని దశలో మీకుడిన ఆశీర్వదించి ప్రవర్తించి నిరూపించిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తనకు పరిశుద్ధులైనది. Just as he who called you is holy, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన కాబట్టి so be holy in all you do. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. Teach your congregation to be holy because God is holy. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీ సంఘాలు కూడా పరిశుద్ధంగా ఉండమని మీరు ప్రార్థన చేయండి. Seek righteousness, నీతిని వెతకండి, be righteous నీతిగా ఉండండి, because God is righteous. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు. For it is written, be holy because I am holy. రాయబడింది ఏమని? నేను పరిశుద్ధుడైన కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. So let me summarize some things. ఇప్పుడు నేను ఈ సారాంశానికి ఒకటి మాటలు చెప్తాను. When it comes to ministry, పరిచర్య విషయానికి వచ్చేటప్పుడు we're teaching people to have the right reverence and respect for a holy and righteous God. దేవుని యొక్క నీతి పరిశుద్ధతల విషయాన్ని అర్థం చేసుకుని ఆయన భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి మనం బోధించాలి. We have a sin problem, మనకి పాపం అనే ఒక సమస్య ఉంది, so we don't have righteousness. మనకి నీతి అనేది లేదు. We must come to God for His righteousness through Christ. క్రీస్తు ద్వారా మనం ఆ నీతిని పొందుకోవడానికి మనం దేవుని దగ్గరికి రావాలి. And next, go and be holy, go and be righteous. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. So this means lots of gospel preaching. దీని అర్థం ఏంటంటే సువార్త ప్రకటన అనే విషయంలో We need a Savior from our sin. మనకి ఏం అవసరం అంటే రక్షకుడు, పాపం నుంచి రక్షించేవాడు మనకు అవసరం. And we are to go and conduct ourselves holy and righteous. మనం ఈ సువార్తను నమ్మిన తర్వాత ఆ నీతి పరిశుద్ధతని అనుసరించి బట్టి మనం జీవించేవాడుగా ఉండాలి. Don't go back to the old ways. మా పాత మార్గాలకు వెళ్ళిపోతుంది. So our passage says here, ఇక్కడ వాక్య భాగం అదే చెప్తూ ఉంది. do not conform to the evil desires you had when you lived in ignorance. మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకండి అని పేతురు రాస్తున్నాడు. Don't be the dog that returns to eat its own vomit. చూడండి, తను కక్కినటువంటి వాటిని మరలా తనే తినే ఆ కుక్క మాదిరిగా ఉండకండి. So we go back to sin, do it no more. చూడండి, మనం మన పాపానికి తిరిగినప్పుడు మనం అలాగే ప్రవర్తిస్తా ఉన్నాం, మనం చేయకూడదు. God's patient in sanctifying us, that this has to be a priority in our life. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధత అనేది మన జీవితంలో ప్రధానమైన భాగంగా ఉండాలి. I have a couple of questions I want you to write down here. చూడండి, మీరు ఒక 2 ప్రశ్నల గురించి మీకు 2 ప్రశ్నలు రాసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. In addition to the reflection activity that I've given you here. ఇక్కడ మనం ధ్యానించడానికి కొంత భాగం ఉంది, దాంతో పాటు మనం రాయాల్సినటువంటి ప్రశ్నలు. The first question is, does your church service demonstrate that God is holy? చూడండి, మీ సంఘం యొక్క ఆరాధనలో దేవుని యొక్క పరిశుద్ధతని ప్రతిబింబించేవిగా ఉన్నాయా? The reason I'm asking you this question ఈ ప్రశ్నను అడగడానికి కారణం ఏంటంటే is because in Australia, many people don't treat God with reverence and awe. చూడండి, మా దేశంలో ఆస్ట్రేలియాలో చాలా మంది ప్రజలు దేవుణ్ణి భయభక్తులతో పరిశుద్ధులుగా ఆయన పరిగణించారు. They treat God like His entertainment. చూడండి, ఏదో ఆయన వినోదాన్ని పంచేవాడుగా అన్నట్టు, ఆపవాడు అన్నట్టు దేవుడు పరిగణిస్తా ఉన్నారు. They treat Him as though they just come to get something from Him. చూడండి, దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటామా అనే విధంగా అనే ఆలోచనతోనే ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. Maybe you know of places like this.
ఇలాంటి పరిస్థితులు మీకు కూడా తెలిసే ఉంటాయి. Don't let your church be like that. చూడండి, మీ సంఘాలు అలా ఉండేలాగా మీరు చూడకండి. There should be a weightiness to our church service. చూడండి, మన సంఘ ఆరాధనలో చాలా భారభరితమైనగా దేవుని పరిశుద్ధతని ప్రతిబింబించేవిగా జరగాలి. We're joyful, of course, అఫ్కోర్స్ అందులో సంతోషం అనేది ఉండి తీరాలి. but we realize who we are standing in front of. చూడండి, మనం ఏ దేవుడి ముందు అయితే నిలబడుతున్నామో ఆ దేవుడు ఎవరో, ఆయన ముందు మనమెవరో అనేటటువంటి అవగాహన మనకు సంపూర్ణంగా ఉండాలి. So may our services, our times of worship reflect God's holiness and righteousness. కాబట్టి మన మన దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతి గలవాడు అనే విషయాలు, అనే సత్యాన్ని మన సంఘ ఆరాధనలో ప్రతిబింబించేగా ఉండాలి. ముందుగాక ఆమేన్. Amen. The second question, write down please. Second question. ఇప్పుడు రెండవ ప్రశ్న, Does your life as a pastor, as a leader, demonstrate the holiness of God? చూడండి, మీ జీవితం ఒక సంఘ కాపరిగా, సేవకుడిగా మీ జీవితం దేవుని నీతి పరిశుద్ధతలను ప్రతిబింబిస్తున్నదా? People are supposed to follow you. చూడండి, అసలు మిమ్మల్ని మీలో ఆ పరిశుద్ధతని, నీతిని చూసి వాళ్ళు మిమ్మల్ని అనుసరిస్తున్నారా? You are called to holiness. మీరు పరిశుద్ధంగా ఉండడానికి, నీతిగా ఉండడానికి మీరు పిలువబడుతున్నారు. To be distinct and not like the world around you. మీ చుట్టూ ఉన్నటువంటి ఆ పాపపు లోకంలాగా మీరు ఉండకూడదు. And God, in His grace, continue to lead us in holiness and righteousness. కృపగల దేవుడు తన కృపను బట్టి మనల్ని నీతిలోను పరిశుద్ధతలోను నడిపించుగాక. ఆమేన్. Let's pray together. మనం కలిసి ప్రార్థన చేద్దాం. Gracious God, కృపగల దేవా, forgive us when we have not emphasized your holiness and righteousness. ప్రభా, ఈ నీతి పరిశుద్ధతల్ని మేము నొక్కి చెప్పలేకపోయి మమ్మల్ని క్షమించండి. Cause us to see you rightly through your word. ప్రభా, నీ వాక్యంలో నీ నీతి పరిశుద్ధతలను చూడడానికి మాకు సహాయం చేయండి. As distinct, set apart నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి అని చెప్పి నేను గుర్తించడానికి సహాయం చేయండి. from everything in creation. సృష్టిలో ఉన్న ప్రతి దాని నుంచి నువ్వు ప్రత్యేకమైన వాడిని గుర్తించడానికి సహాయం చేయండి. You deserve all of the worship. మా ఆరాధన అంతటికీ కూడా నువ్వు అడుగుడు అని గుర్తించడానికి సహాయం చేయండి. You deserve all of the praise. మా స్థుతులన్నిటికీ కూడా నువ్వు అడుగుడు నాయన. Help us to worship you accordingly. దానికి తగిన విధంగానే నేను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. And by your Holy Spirit, నీ పరిశుద్ధాత్మ ద్వారా grow us in holiness and in righteousness as well. నీతిలోను పరిశుద్ధతలోను మేము ఎదగడానికి సహాయం చేయండి. Thank you, Lord. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.